సరేనా పిల్లలు? చాలా మంచి పిల్లలు. అయితే మీకు ఈ 6 days మండే నుంచి సాటర్డే వరకు ఏం జరుగుతుందో నేను మీకు ముందుగా చెప్తాను, ఓకేనా? అప్పుడు ఏంటంటే మీకు కూడా అసలు ఏం జరుగుతూ ఉంటుంది. వీబీఎస్ అంటే మీకు కొద్దిగా ఐడియా ఉంది కదా, ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళారు కదా. సాంగ్స్ ఉంటాయి, తర్వాత ఇంకా వర్క్ బుక్స్ ఉంటాయి, హ్యాండ్ వర్క్స్ ఉంటాయి, పాట కూడా పాడాం కదా, చలో చలో వీబీఎస్ వచ్చింది కదా. నచ్చిందా పాట మీకు? ఫైన్, వెరీ గుడ్. సరే, అయితే మనం ఈరోజు క్లాస్కి స్టార్ట్ అయ్యే ముందు మనం ఏం చేద్దామంటే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాక మరి దేవుడు మనతో మాట్లాడతాడు, అప్పుడు మనం క్లాస్ని మనం కొనసాగిద్దాం. పిల్లలు, ప్రార్థన అంటే ఎంతమందికి తెలుసు? వావ్, మీ అందరికీ ప్రార్థన తెలుసా? ఓకే, అందరికీ తెలుసు, చాలా మంచి పిల్లలు. సరే, ఏం లేదన్నా ప్రార్థన అంటే నిలిచండి. యేసయ్యతో మాట్లాడడమే ప్రార్థన అంటే, సరేనా? యేసయ్యతో మాట్లాడడం పెద్ద శబ్దం వస్తుంది అక్కడ కొంచెం నాకొద్దు, మా పిల్లలకు పెడితే చాలు. వాళ్ళకు కూడా వస్తుందంటే హ్యాపీ, ఫైన్. పిల్లలు, మీకు ఫ్యాన్ కావాలా వద్దా? ఓకే, ఇంటికి ఇయ్యారు, ఇక్కడే, ఓకేనా? సరే రైట్. సరే పిల్లలు, నేను ఒక చిన్న మాట చెప్తా, మీరు కూడా అదే మాట, నేనేం మాట చెప్తానో ఆ మాట మీరు యేసయ్యతో చెప్పండి, సరిపోతుంది, ఓకేనా? నేనేం చెప్తానో అదే మాట మీరు కూడా యేసయ్యతోటి చెప్తే బాగుంటుంది, సరేనా? ఏమని చెప్తానంటే, చాలా రోజుల తర్వాత మేము వీబీఎస్కి వచ్చాము యేసయ్య. అయితే చాలా రోజుల తర్వాత వీబీఎస్కి వచ్చాము. మరి వీబీఎస్లో మాకు అర్థమయ్యేటట్లు పాఠాలు తెలుసుకోవడానికి మాకు నువ్వు సహాయం చేయండి, మాకు చక్కగా అర్థమయ్యేలా సహాయం చేయండి అని చెప్పి మీరు ప్రార్థన చేయండి, సరేనా? సరే, నేను చేస్తా. ఫస్ట్ నేను చేస్తున్నప్పుడే మీరు కూడా మీ మనసులో నేను చేసే ప్రార్థన కూడా మీరు మెల్లిగా చేసేయచ్చు, మనసులోనే. గట్టిగా చేస్తా, మెల్లిగా చేస్తా, అప్పుడు నా మాటలు మీరు కూడా యేసయ్యతో చెప్తున్నాను, సరేనా? అసలు బయట మోకరించగలిగితే మోకరించండి నాన్న. ఒకవేళ మీరు కూర్చున్న దగ్గర మంచిగా ఉంటుందో చూసుకోండి, ఓకే? కళ్ళు మూసుకోండి పిల్లలు, చేతులు జోడించండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన యేసయ్య, ఈ ఉదయకాల సమయం మాకు వీబీఎస్ ఇచ్చినందుకై నీకు చాలా వందనములు. మాకు మంచి పాటలు నేర్పించారు దేవా. ఇప్పుడు కథ వినటానికి మీ వద్దకు వచ్చి ఉన్నా, మాతో మాట్లాడండి దేవా. మరి అర్థమయ్యేలా తండ్రి యేసయ్య, అర్థం చేసుకోవడానికి మాకు మంచి జ్ఞానము, మనస్సును, వివేకమును దయచేయండి. మరి మేము కొద్దిమందే వచ్చాము, అయితే ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు యేసయ్య. వాళ్ళందరినీ కూడా మీరే తీసుకురండి, మాకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని దయచేయమని, నిలబడి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని, నీ ఆత్మచేత నింపుమని, నీ శక్తిని, పునరుద్ధాన శక్తిని, నీ దయను కోరుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సరే, కూర్చోండి. బాటిల్లో సరేనా పిల్లలు? అయితే ఈ వారంలో మీరు ఏం చేయబోతున్నారో నేను ఇప్పుడు మీకు సస్పెన్స్గా చెప్తాను. ఇందులో హ్యాండ్ వర్క్స్ రాలేదు సార్. మా పిల్లలు కనపడుతుందా? ఏమన్నా చదవండి. క్రీస్తు యేసు యొక్క మంచి మీకోసం చెప్పండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు అన్న, రాణువాడు అన్న ఒకటే అర్థం అన్నమాట. తెలుగులో ఏముంటాయి? పర్యాయ పదాలు ఉంటాయి కదా. తెలుగులో ఉన్నాయి కదా పర్యాయ పదాలు, ఓకేనా? పర్యాయ పదాలు. సో రాణువాడు అన్న ఒకటే, సైనికుడు అన్న కూడా ఒకటే అర్థం వస్తుంది అనమాట. సో ఈ 5 days, 6th day is the last day. 5 days మీకు చక్కగా ఒక బుక్ ఉంది, ఓకేనా? మంచి బుక్. ఈ బుక్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు స్టోరీ విన్న తర్వాత దీంట్లో నుంచి మీరు ఆన్సర్స్ రాస్తారు. ఎందుకు రాస్తారు తెలుసా? మీరు విన్నది రాస్తే మీకు చాలా మంచిగా గుర్తుంటుంది. అలాగే మీకు ఒక క్రాఫ్ట్ వర్క్ కూడా ఇస్తాను నేను. ఏమిస్తా? క్రాఫ్ట్. 1 2 3 4 5 days. ఒక్కొక్క డేకి ఒక్కొక్క పిక్చర్, ఓకే? ఒక్కొక్క పిక్చర్ కలర్ వేయండి, ఓకే?
ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ డే ఇక్కడ కలర్ వేస్తారు కానీ ఇది రావుతుంది కానీ తర్వాత ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఇది ఫస్ట్ వన్ కలరింగ్ పేజ్, ఇది టాప్ పేజ్. మీకు సీజర్ ఇస్తా, చక్కగా దీన్ని ఇట్లా మీరు కట్ చేయొచ్చు. ఓకేనా? ఇట్లా క్రాఫ్ట్ వర్క్స్ అంటే ఇష్టం కదా మీకు. ఓకే, ఇట్లా దీన్ని కట్ చేసి నీట్గా దీన్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని చక్కగా మీరు ఏం చేయొచ్చు, వీల్ క్రాఫ్ట్ లాగా రౌండ్గా వీల్ తిప్పచ్చు. ఓకేనా? రౌండ్గా వీల్ తిప్పడానికి మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది మీరు 5 డేస్లో చేసుకుంటారు. కాబట్టి మీరు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ప్రతిరోజు వస్తే రోజుకొక పిక్చర్. ఓకేనా? ఇక్కడ కలర్ వేసుకుంటారు, మీకు ఇష్టం కదా కలరింగ్ అంటే, చక్కగా కలరింగ్ ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు అని అంటే ఇక్కడ మరి ఒక్కొక్క పేజ్కి మీరు చేస్తారు. సరేనా? ఇది మీరు ఈ 5 డేస్ మీరు మిస్ కాకుండా ప్రతిరోజు వస్తే ఈ బుక్ తర్వాత లాస్ట్లో మీరు అందంగా చేసిన మీ క్రాఫ్ట్ వర్క్ మీకే ఇస్తాము, మీరు తీసుకొని చక్కగా వెళ్ళచ్చు. దిస్ ఈస్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ VBS. ఓకేనా? రైట్ కదా. మీరు క్లాస్ చదువుతున్నారు అనుకో, ఎన్ని సబ్జెక్టులు ఉంటాయో మీకు తెలవాలిగా. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. మీకు ఇందులో ఏ సబ్జెక్ట్ ఏంటో తెలిస్తే బాగుంటుంది. అందుకోసమే మీకోసం ఏం చేశానంటే ముందుగానే మీకు చక్కగా ఇన్ఫర్మేషన్ ఇచ్చానమాట. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీరు ప్రతిరోజు రేపు ఎన్ని గంటలకు రావాలా, 8:30 కల్లా మీరు ఇక్కడ ఉంటే, ఈరోజు ఫస్ట్ డే కాబట్టి క్లాస్ కొద్దిగా లేట్గా స్టార్ట్ అయింది. రేపు మీకు ఈ 5 డేస్ ఎవరి గురించి తెలుసుకుంటారు తెలుసా? పౌలు జీవితం గురించి తెలుసుకుంటారు. ఎవరి గురించి? పౌలు జీవితం. పౌలు ఇతని గురించి చాలామందికి పిల్లలు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది పౌలు ఎవరు. ఓకేనా? పౌలు ఎవరు? ఓకేనా? పౌలు అనే వ్యక్తి ఎవరు, అసలు ఏ విధంగా అతని యొక్క స్టోరీ ఉంది, ఏ విధంగా ఆయన యేసుక్రీస్తు యొక్క సైనికుడులా ఉన్నాడు అనే విషయాన్ని 5 డేస్ నేర్చుకుంటారు. చూడండి పిల్లలు, సోల్జర్స్ అంటే సైనికుడు అంటే ఎవరు? ఇంగ్లీష్లో ఏంటి? సోల్జర్స్. ఏంటి? సోల్జర్స్. సోల్జర్స్ ఎప్పుడు ఎట్లా ఉంటారు చెప్పండి? ఆల్వేస్ స్ట్రాంగ్గా ఉంటారు. సో ఈ 5 డేస్ మీరు కూడా ఎట్లుండాలి తెలుసా? స్ట్రాంగ్గా ఉండాలి. 5 డేస్ మీరు ఎట్లుండాలి తెలుసా? నిజంగా సోల్జర్స్ లాగా ఉండాలన్నమాట. నేను రేపటి నుంచి మీకు ఒక చిన్న స్లోగన్, ఆర్ యూ రెడీ అని అంటే మీరేం చేస్తారంటే చెప్తారు కదా. నేనేం చెప్తానంటే ఆర్ యూ సోల్జర్స్ అంటే ఎస్ వీఆర్ సోల్జర్స్ అని చెప్పాలి. ఓకేనా? ఆర్ యూ రెడీ సోల్జర్స్ అని అంట. ఓకేనా? ఎస్ వీఆర్ రెడీ అని చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు ట్రై చేస్తారు ఒకసారి. మీరంతా సోల్జర్సేనా? ఆర్ యూ రెడీ సోల్జర్స్? ఎస్ వీఆర్ రెడీ. ఓకేనా? ఆర్ యూ రెడీ సోల్జర్స్? ఎస్ వీఆర్ రెడీ. వెరీ గుడ్. ఆర్ యూ రెడీ సోల్జర్స్? ఎస్ వీఆర్ రెడీ. వెరీ గుడ్. మీరంతా సోల్జర్స్ మరి. ఓకేనా? ఫైన్. సరే, అయితే మీకు ఒక చిన్న చరిత్ర చెప్తాను. చెప్పిన తర్వాత మరి ఎవరు పౌలు ఎవరు, అతని లైఫ్ ఎలా చేంజ్ అయింది అనేది నేను మీకు చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే బైబిల్. ఇదే బైబిల్. చూడండి, మీకు చాలామందికి పోస్ట్ మ్యాన్ సంగతి తెలుసు కదా. పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు? లెటర్స్ ఒక దగ్గర నుంచి, మీరు పోస్ట్ బాక్స్ చూసారా? పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు తెలుసా? ఒక బ్యాగ్ వేసుకొని, ఇప్పుడు అయితే లేదు కానీ ఇంతకుముందు ఏం చేసేవాడు తెలుసా? పోస్ట్ మ్యాన్ ఒక బ్యాగ్ వేసుకొని పోస్ట్ బాక్స్లో ఉన్నటువంటి లెటర్స్ అన్నీ కూడా బ్యాగ్లో వేసుకొని తీసుకెళ్ళి ఏం చేసేవాడంటే వేరే వాళ్ళకి ఎవరైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ వాళ్ళకి ఇచ్చి వచ్చేవాడు అనమాట. అతనే పోస్ట్ మ్యాన్ అంటారు అనమాట. సరే, ఇది ఏం జరిగిందంటే, ఏమైనా బుక్ లేదా మీకు ఎవరికైనా కావాలంటే నేను ఇస్తాను మీకు లాస్ట్. ఓకేనా? పోస్ట్ మ్యాన్ ఏం చేసేవాడంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఏం చేస్తాడు? లెటర్స్ని పంపిస్తూ ఉంటాడు అనమాట. అదే పోస్ట్ మ్యాన్ యొక్క పని. అయితే పోస్ట్ మ్యాన్ ఎందుకు పంపిస్తాడు చెప్పండి లెటర్స్? వెరీ గుడ్. ఎవరెవరు ఏమేమి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని చెప్పేసి అని పంపిస్తారు. అదే పోస్ట్ మ్యాన్ యొక్క జాబ్ అనమాట. ఆ లెటర్స్లో ఏముంటుందంటే మరి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు తెలుసో లేదో, మీరు చాలామంది ఏం చేస్తారు? SMS పంపిస్తారు కదా. SMS ఫ్రెండ్స్కి SMS వాట్సాప్ మెసేజ్ పంపిస్తూ ఉంటారు కదా, హాయ్ హౌ ఆర్ యూ అని చెప్పేసి. అంతకుముందు ఈ ఫోన్ లేనప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే లెటర్స్లో రాసేవాళ్ళం అంట హాయ్. నేను కూడా హాస్టల్లో ఉన్నప్పుడు మరి నేను కూడా మా పేరెంట్స్కి అమ్మ బాగున్నావా, నాన్న బాగున్నావా అని లెటర్ రాసాను నేను కూడా.
మా ఫ్రెండ్స్కి కూడా నేను హాస్టల్లో ఉన్నాను రా, నువ్వు హాస్టల్లోనే ఉన్నావా, లేకపోతే నువ్వు ఇంటి దగ్గరే ఉన్నావా అని చెప్పేసి అని మేము చక్కగా ఫ్రెండ్తో మాట్లాడుతుండేవాళ్ళం అంట. ఎందుకంటే మరి సంభాషించడం కోసం, ఓకేనా, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం గురించి లెటర్స్ రాసేవాళ్ళం అంట. అలాగే పిల్లలు జాగ్రత్తగా గమనించండి, ఈ బైబిల్ అనేది ఉంది కదా, ఈ బైబిల్ చూసారా, దీని ఏమంటారు, బైబిల్, పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఇది కూడా ఒక లెటరే, ఇది కూడా ఒక లెటరే. వస్తుంది, అందరికి వస్తాయి ఫ్యాన్లు, ఓకేనా. మీరు నాకెళ్ళి చూడండి, ఈ అన్నయ్య రాడు, అయిపోయింది, ఫ్యాన్లు పెట్టేసిన అనుకో, ఇక మనం డిస్టర్బ్ చేయడు ఇక, ఓకేనా. ఓకే, గట్టిగా పెట్టకన్నా ఎగిరిపోతారు, అసలే డోర్లు కూడా లేవు, ఓకేనా. అందుకే స్లోగా పెట్టించాను, చాలా గట్టిగా వచ్చినా ఎగిరిపోతావు కదా నువ్వైతే, సన్నకున్నావు, ఊర్రనేసి గాల్లోకి ఎగిరావు అనుకో కష్టం, మరి అసలు అటు కిటికీ కూడా లేదు, డోర్లు కూడా లేదు, సరేనా. సరే, మంచిది. అయితే దేవుడంట మన గురించి రాసిన లెటరే ఈ బైబిల్, ఓకేనా. దేవుడు రాసిన లెటరే ఈ బైబిల్ అనమాట. BIBLE, ఏం చెప్పండి, BIBLE అని అంటే ద బెస్ట్, BIBLE 5 లెటర్స్. ఫస్ట్ B, బెస్ట్ ఇన్స్ట్రక్టర్, ఓకేనా. బిఫోర్, ఓకే. BIBL లీవింగ్ ఎర్త్, ఓకేనా. BIBLE. ఫస్ట్ B అంటే బెస్ట్, ఓకే. I అంటే ఇన్స్ట్రక్టర్, ఓకేనా. బెస్ట్ ఇన్స్ట్రక్టర్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. చెప్పండి ఒకసారి, బెస్ట్ ఇన్స్ట్రక్టర్ బిఫోర్ లీవింగ్ ఎర్త్, ద బైబిల్. సో ఈ బైబిల్ అనేటువంటి పుస్తకము 2 భాగాలుగా విడదీయబడింది అనమాట. ఒకటి ఏంటంటే పాత నిబంధన గ్రంథము, ఇంకోటి ఏంటంటే కొత్త నిబంధన, ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్. ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్లో ఏముంటుంది, న్యూ టెస్టిమెంట్లో ఏముంటుంది అని అంటే, ఓల్డ్ టెస్టిమెంట్లో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించక ముందు ఆయన గురించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటుంది, ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంటుంది. అదే న్యూ టెస్టిమెంట్లో ఏముంటుంది, కొత్త నిబంధనలో ఏముంటుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పటి నుండి ఆ యొక్క సంగతులన్నీ కూడా న్యూ టెస్టిమెంట్లో ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైందా, బైబిల్ డివైడెడ్ ఇంటూ 2 parts, ఓకేనా. హౌ మెనీ పార్ట్స్, 2 parts, ఓకేనా. వన్ ఈజ్ ఓల్డ్ టెస్టిమెంట్, సెకండ్ వన్ ఈజ్ న్యూ టెస్టిమెంట్. చెప్పు, ఓల్డ్ టెస్టిమెంట్లో ఎన్ని బుక్స్, 39. న్యూ టెస్టిమెంట్లో 27, ఓకేనా. 27, ఓకేనా. మొత్తం కలిపి ఆల్ టుగెదర్ 66 బుక్స్. పిల్లలు మీకు చాలా మంచి నాలెడ్జ్ కూడా ఉంది, వెరీ నైస్, హ్యాపీ. సండే స్కూల్ కూడా వస్తారు కదా మీరు, అందుకే మీకు ఇంత ఇన్ఫర్మేషన్ తెలిసింది. అయితే ఈ బైబిల్లో 39 ఓల్డ్ బుక్స్లో ఏముంటుందంటే, బిఫోర్ జీసస్ క్రైస్ట్, ఓకేనా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించిన దానికంటే ముందు ఇన్ఫర్మేషన్ అంతా ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంటుంది. ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించిన తర్వాత సంగతులన్నీ ఎక్కడ జరుగుతున్నాయి, న్యూ టెస్టిమెంట్లో రాసి పెట్టారనమాట. అయితే న్యూ టెస్టిమెంట్లో చాలా వరకు మరి 14 పత్రికలు, అవుట్ ఆఫ్ 27 books, 14 books ఆర్ రిటర్న్ బై పౌల్. ఇప్పుడు చూసిన ఈ వ్యక్తి ఎవరంటే పౌలు. అతను ఏం చేస్తున్నాడు తెలుసా, రాస్తున్నాడు, ఈజ్ రైటింగ్. ఆయన ఏం రాశాడో తెలుసా, 14 books. ఇందులో న్యూ టెస్టిమెంట్లో ఉన్న 14 booksని ఆయన రాశాడనమాట, ఓకేనా. ఓకే, ఆ న్యూ టెస్టిమెంట్ గురించే మనము తెలుసుకుంటాం, ఓకేనా. ఒక్క నిమిషం, ఫైన్, ఓకే, గుడ్. సో ఈ యొక్క క్రొత్త నిబంధనలో 4 books ఉన్నాయి. ఏంటవి కొత్త నిబంధనలో 4 books, ఓకేనా. 4 books, 4 Gospels అంటారు. ఫస్ట్ ఏమంటారు, 4 Gospels. ఈ 4 Gospels ఏంటనంటే చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ మాథ్యూ, మార్క్, లూక్, జాన్. దీస్ 4 Gospels ఆర్ కంప్లీట్లీ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు మాథ్యూ గాస్పల్స్లో ఆయన జన్మించాడు, తర్వాత ఎలా సేవ చేశాడు,